హాయ్ హలో అండ్ వెల్కమ్ వెరీ గుడ్ ఈవినింగ్ రామ్రాజ్ కాటన్ పంచ్లు మరియు షర్ట్లు బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ పవర్డ్ బై అరవింద్ న్యూట్రిగెయిన్ ఏరియల్ మరియు స్పెషల్ పార్ట్నర్ లైఫ్ ఎర్త్ 2 స్పాట్ వన్ ప్లాస్. సో ఒకటి కాదు రెండు కాదు అక్షరాల 5 లక్షలు నేను ఇస్తాను ఇక్కడికి వచ్చే సెలబ్రిటీస్ కి. మరి వాళ్ళు నేను ఇచ్చే 5 లక్షల్ని ఎంత చేస్తారు? 10 లక్షల 20, 30, 50, కోట? అది వాళ్ళు నన్ను నమ్మడం బట్టి ఉంటుంది. బట్ మీ అందరికి తెలుసు నన్ను నమ్ముకుంటే సో ఇంకెందుకు ఆలస్యం, జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ లహరి అండ్ నిరుపమ్, కీర్తి అండ్ తనుష్. చైనీస్, జపనీస్, ఇండియన్, మంగోలియన్ డాన్స్ కలిపి ఈ పాటలో చేసాం మన నలుగురం. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ డాన్సర్స్ వీళ్ళు నలుగురు. మా టెలివిజన్ హిస్టరీలో ఇలాంటి డాన్సర్స్ నేను ఇప్పటి వరకు చూడలేదు. థాంక్యూ. అంటే ఓపెనింగ్ అబద్ధం చెప్పడం నాకు భలే అనిపిస్తుంది. సో నలుగురులో కొత్త ఎవరు? నేనే. వెరీ గుడ్, నీతోనే స్టార్ట్ చేస్తాను. సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ గురించి నేను తర్వాత చెప్తాను. లైఫ్ లో ఏదో ఒక చిన్న ఛాలెంజెస్ చేసే ఉంటారు, రైట్? సో అలాంటివి ఏమైనా చిన్న ఛాలెంజ్, క్రేజీ ఛాలెంజ్ గుర్తున్నాయా? వెళ్ళిన తర్వాత ప్రతిరోజు ఒక ఛాలెంజ్ క్రేజీగా ఉంటుంది. చిన్నప్పుడు నేను 7th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు నేవీలో జాయిన్ అవ్వాలను. 7th లో నేవీలో జాయిన్ అవుదాం అనుకున్నాం. 7th లో సీ కెడెట్ క్రోప్స్ అని ఉండేది. ఆవిడెవరు? ఆవిడ కాదు, అది సీ కెడెట్ క్రోప్స్ అంటే అదొక ఎన్సీసీ లాగా ఎస్సీసీ సీ కెడెట్ క్రోప్స్. సో నేవీ వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. సో అందులో జాయిన్ అవ్వాలనుకున్నాను. సో అక్కడికి వెళ్తే నా ఏజ్ కి వాళ్ళ ఎంట్రీ ఏజ్ కి 1 year తేడా ఉంది. ఓకే. సో నేను 1 year చిన్న. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం అందులోకి ఎంట్రీ అవ్వాలంటే 1 year ఏజ్ మార్చుకోవాలి. ఓకే. సో నేను ఆ రోజు సర్టిఫికేట్ లో వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు నేనే రబ్ చేసి నా ఏజ్ ని 87 ని 86 కింద మార్చుకో. దట్ ఈస్ మై క్రేజియస్ట్ థింగ్ అనమాట. ఆ తర్వాత దొరికిపోయి నన్ను దొబ్బేమన్నారు, అది వేరే విషయం. ఇది ఇంకా క్రేజీ, అది వెరీ క్రేజీ. వెరీ గుడ్, సూపర్ నాన్న. నేను కూడా చాలా సార్లు రిపోర్ట్ కార్డులో దిద్దాను, కానీ దొరికిపోయేవాడిని. చాలా సార్లు అనుకున్నాను ఎందుకు దొరుకుతున్నాను. ఇప్పుడు 19 వస్తే దాన్ని 99 చేయడం, ఇలాంటివి చేసేవాడిని. కానీ అది మొత్తం యాడ్ చేసేటప్పుడు కింద గ్రాండ్ టోటల్ కూడా మార్చాలన్న విషయం తెలియక కింద చూస్తే 200, 300 ఉండేది, పైన అన్నిటికీ 100కి 99, 90 ఉండేది. అక్కడ దొరికేవాడిని. సో మీరు ఆల్రెడీ ఒకసారి చెప్పారు నాకు కొన్ని విషయాలు. సో ఇప్పుడు ధనుష్తో మీకున్న క్రేజీ ఛాలెంజెస్ ఏంటి? ఎక్సర్సైజ్ మీరు చెయ్యరా, ఆయన చేస్తారా? ఆయన చేస్తారు, నేను చెయ్యను. అది ఛాలెంజ్ వేసి తనలా చెయ్యాలని ఛాలెంజ్ వేసుకుంటాం. అర్థమైంది కదా? అమాయకురాలు, తెలుగు ఆయన మీద చెప్పమంటే ఆవిడ మీద ఆవిడ చెప్పేస్తుంది. వెరీ గుడ్. సరే ఓకే, మీరు ఆయనలా చేయడం కాదు, మీరు చెప్పినట్టు ఆయన చేస్తాడా? ఓ ఏంటి ఇప్పుడు మీరు చెప్పగానే 10 గుంజీలు తీయమంటే తీస్తాడా? అలా నేను చెప్పాను. అదే మా పోడియం. వీళ్ళకి నా గురించి అర్థమైపోయింది. అంటే మీరు చెప్తే చేయడు ఆయన? చేస్తారు, కానీ నేను అలా చెప్పాను. లేదు, మేము ఎక్కడ నమ్ముతాం, చేయడు సార్. ఓన్లీ నన్ను లిఫ్ట్ చేయమంటే చేస్తాడు, గుంజులు తీయడు. ఓహో, మాకు ఆప్షన్ ఇచ్చావమ్మా. అంటే ఇప్పుడు మా ఆయనకి చెప్పా ఒకసారి లిఫ్ట్ చేయమంటే చేస్తాడు కానీ గుంజుగా. సరే ఇంకా అదే కానీ ఇద్దాం, ఏం చేద్దాం మనం? రెడీ? లిఫ్ట్ చేసి గుంజులు. ఓకే, రెడీ? 3, 2, 1, మ్యూజిక్. It's a crazy, 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 crazy feeling. 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 ఓకే నిర్మమ్ గారు, ఇదంతా చూసి మీరు ఎంత ఆనందపడుతున్నారు నాకు అర్థమైంది. సో
మీకు క్రేజీగా ఛాలెంజ్లు ఏమనిపిస్తున్నాయి? బేసిక్గా మా బొడ్డోడు ఉన్నాడు కదా, ఆడితో ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి ఛాలెంజ్. ఆడి మూడు ఎలా ఉంటుందో తెలియదు, ఎప్పుడేం అడుగుతాడో తెలియదు, ఎక్కడ తీసుకెళ్లాలో తెలియదు, ప్రతిరోజు ఒక కిక్కే. సో ఇంచుమించుగా మీ చిన్నప్పుడు జ్ఞాపకాలు మీకు గుర్తొస్తున్నాయి అతను చూస్తుంటే? అంటే నేను నిజంగా అంత వైలెంట్ గా ఉంటానా నాకు ఆశ్చర్యం. అలా ఉన్నాడు. సో మీకు ఎలాంటి ఛాలెంజ్లు ఉంటాయి? నాకు యాక్చువల్లీ మన జీ ద్వారానే చాలా ఛాలెంజెస్ వచ్చాయి షోస్ లో. ఓకే 13 గేమ్ షోలో ఓకే ఒక 15 feet హైట్ నుంచి జంప్ ఛాలెంజ్ చెప్పారు. లైక్ ఓకే ఫైన్ లెట్స్ డూ ఇట్ అని చెప్పి 4 girls ఉన్నాం, ఒక్కొక్కళ్ళు జంప్ చేసాం. ఇట్ వాస్ యాక్చువల్లీ క్రేజీ. చేయడం ఒక పెద్ద ఛాలెంజ్ గా ఫీల్ అయ్యాం. అందరూ ఒక్కొక్కళ్ళు దూకిన తర్వాత ఒక్కొక్కరికి బ్యాక్ పెయిన్, బ్యాక్ పట్టేసింది, లెగ్ పట్టేసింది. అంటే అసలైన ఈవిడికి ఛాలెంజ్ ఏంటంటే ఈవిడ హెయిర్ స్టైలిస్ట్ కి అసలైన ఛాలెంజ్. ఎందుకంటే ఆ రింగ్ ను ఒకసారి తిప్పడం కాకుండా 2-3 రింగులు తిప్పి ఆల్రెడీ 2-3 దువ్వెలు అందులో ఉండిపోయాయి. ఆవిడ ఎక్కువ కదిలితే కింద పడతాయని కదలట్లేదు ఆవిడ. ఓవర్ యాక్షన్. సో వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఈ 3 levels ఆడడానికి ముందుగా నేను మీకు 5 lakh rupees ఇస్తాను. ఓకే, సో 5 lakh rupees ఇచ్చాను. ఫస్ట్ లెవెల్లో మీరు 1 lakh rupees యూజ్ చేసి ఎస్ అండ్ నో రెండింటి మీద ఛాలెంజ్ చేస్తారు. లెవెల్ 2లో 1,50,000 rupees యూజ్ చేసి ఎస్ కానీ నో కానీ ఏదో ఒక దాని మీద ఛాలెంజ్ చేస్తారు. అండ్ లెవెల్ 3లో మీ దగ్గర ఉన్న హోల్ అమౌంట్ ని ఛాలెంజ్ చేసుకోవచ్చు. అది కనుక రైట్ అయితే ఇంటూ 10 times ఇస్తాం, 10 రెట్లు. రైట్, రెడీ? రెడీ. ఓకే, సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో ఇప్పుడు మనం ఒక అద్భుతం చేయబోతున్నాం. ఎందుకంటే ధనుష్ అండ్ నిరుపమ్ మీ ఇద్దరి మధ్యలో ఇప్పుడు ఒక కాంటెస్ట్ నడుస్తుంది. వావ్ సూపర్. అండ్ వాళ్ళిద్దరు న్యాయ నిర్ణేతలు. టెలివిజన్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక 8 feet బెలూన్, అది తెలిసి 8 feet కంటే కొంచెం ఎక్కువ ఉంది, 8 feet బెలూన్ ని బాహుబలిలో ప్రభాస్ శివలింగం ఎత్తినట్టు ఈ బెలూన్ ఎవరు ఇద్దరులో ఫస్ట్ ఎత్తగలుగుతారో పైకి, మిగతా వాళ్ళందరూ ఓడిపోయినా వాళ్ళకి ఎక్స్ట్రా 1 lakh వస్తుంది. ఎవ్వడంట నిన్ను ఎత్తుతుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది. సో ఇంజిన్ లో పార్ట్స్ అన్ని ఓకే కదా? సో దాని బరువు ఏంటి, దాని కెపాసిటీ ఏంటి, లోతు ఎంత, పల్లం ఎంత మీకు అర్థమైపోయింది. సో ఎందుకు చూపించానంటే దాన్ని బట్టి మీకు దీని ఇంపాక్ట్ అర్థం అవుతుంది. ఇది బయట నుంచి ఇంత బరువు ఉందంటే లోపల అంత గ్యాస్ ఉందని అర్థం. రైట్? ఎస్. సో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఛాలెంజ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీకు మీ టీమ్మేట్స్ సపోర్ట్ కూడా కావాలి. ఎందుకంటే ఎప్పటికైనా ప్రపంచంలో మొగాడు ఒక్కడే డెసిషన్ ఎప్పుడు తీసుకోలేడు, తీసుకోనివ్వరు కూడా. కాబట్టి చూడడానికి మాత్రం టీవీ ముందు డెసిషన్ మీరే తీసుకుంటారు, బిల్డప్ ఇవ్వాలి. ఓకేనా? వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. సో వీళ్ళిద్దరికి అర్థమైంది అందులో ఎంత కష్టం ఉందో. ఇది మీరిద్దరు బయట నుంచి చేస్తుంటే. సో నేను ఇచ్చే స్టేట్మెంట్ లెవెల్ 1లో జాగ్రత్తగా వినండి. ఇప్పుడు రాబోతున్న వాళ్ళు ఈ బెలూన్ లోపల LED లైట్స్ తో పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. ఓ మై గాడ్. సో నా స్టేట్మెంట్ జాగ్రత్తగా వినండి. దీని లోపల ఉన్న వాళ్ళు ఈ బెలూన్ లోపల అక్రోబాట్స్ చేస్తారు. నెంబర్ 2 సమ్మర్ సాల్ట్ చేస్తారు, ఫుల్ సమ్మర్ సాల్ట్ లోపల. అండ్ బెలూన్ అటు ఇటు వెళ్ళకుండా బ్యాలెన్స్ చేసుకుంటారు. అండ్ నెంబర్ 3 హెడ్ స్టాండ్ చేస్తారు. అంటే తల కింద కాళ్ళు పైకి పెట్టి హెడ్ స్టాండ్ చేసి నుంచుంటారు లోపల. ఈ మూడిట్లో ఏ ఒక్కటి చేయకపోయినా నో అని అర్థం, ఈ 3 చేస్తేనే ఎస్ అని అర్థం. yes, 30 no. 70 yes, 70,000 yes. నేను చెప్పిన 3 ఇక్కడికి వచ్చే వాళ్ళు చేస్తారని. విన్ అయితే 2,10,000 rupees వస్తాయి, ఇంటూ 3 times ఇస్తాను కదా. అండ్ ఓడిపోతే 30,000 ఇంటూ 3 times 90,000 వస్తుంది. Okay. So join your hands and welcome the Glowing Balloon Gang from Sweden.
సో ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ అస్. సో ఇంత అద్భుతంగా అంటే బెలూన్ లోపల అంతసేపు ఉండడం అండ్ దట్టు ఈ డ్రెస్ కున్న బరువు, దాంతో ఈ లైట్లు, లోపలికి సౌండ్ అంత క్లియర్ గా వినపడదు, సింక్ లో డాన్స్ పర్ఫార్మెన్స్ చేయాలి. సో మనం ఎంత గెలిచాం ఎంత పోగొట్టాం ఇవన్నీ తర్వాత మాట్లాడదాం. ఫస్ట్లీ ఐ థింక్ వీ షుడ్ కంగ్రాచులేట్ దెమ్. సూపర్. అదే నేనేమనుకుంటున్నా అంటే వీళ్ళు ఒక్కొక్కళ్ళు వెళ్తేనే ఇంత బాగున్నప్పుడు ఒకవేళ ఇద్దరిద్దరు లోపలికి వెళ్తే ఎలా ఉంటుందా అనేది ఒక చిన్న డౌట్ వచ్చింది నా బుర్రకి. వాళ్ళిద్దరా? ఆ? వాళ్ళిద్దరు వెళ్తే ఏముందండి, ఇట్ ఈస్ నార్మల్ బిస్కెట్. మీరు ఇద్దరిద్దరు వెళ్తే ఇట్ ఈస్ ఏ క్రీమ్ బిస్కెట్. రెడీయా? రండి రండి రండి, కమాన్. సో ఇప్పటి వరకు వీళ్ళిద్దరు టాలెంటెడ్ పీపుల్ ప్రాక్టీస్ చేసి బెలూన్స్ లోపల పర్ఫామ్ చేశారు. కానీ ఇప్పుడే మేము 2 జోడీల్ని లోపల పడేసాం అండ్ దాని తర్వాత సీల్ చేసాం. ఇదంటే ఆశ్రమంలో ఆసనాలు ఉంటాయి చూసారా, అలా ఉంటుంది. వీళ్ళు లోపల డాన్స్ చేస్తే బాబా తుస్తురామ్ గారి ఆశ్రమంలో ఇప్పుడు ఈ 2 పేర్లు డాన్స్ చేయబోతున్నారు. ఓకే, ఓ మంచి రొమాంటిక్ సాంగ్ ఏమా. మంచు తుఫానుల ముంచేసిందే నీలో మంచితనం, మనసే మనిషిలా పుట్టేసిందే నీలా, ముద్దొస్తుందే నీలో హ్యూమానిజం, అచ్చైపోయావే చిట్టి గుండె లోతులు, నచ్చావే తొట్ట తొలి చూపులో, నాకంటి కలకి పుడెన్ని రంగులు, పడిపోయా నీ ప్రేమలో. Thank you so much. Thanks a lot and thank you for entertaining us. Thank you, please. Okay, so next Saturday Mali kaladam. Tata bye-bye. Thank you. Next episode celebrities వచ్చారమ్మా. ఇంకేంటి సంగతులు? సో మీ స్పందన ఏంటి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీ లోపల జరుగుతున్న? మొదలైంది. ఏంటో వినపట్లేదు. మొదలైందా? ఇది స్టేజ్ 1 నాయనా. స్టేజ్ 2 కొంచెం చెమట్లు పడతాయి. స్టేజ్ 3లో లైట్ కళ్ళు తిరిగినట్టు అనిపిస్తాయి. లేకపోతే ప్రతిరోజు సీరియల్ ఎంత టార్చర్ పెడుతున్నారు సార్ వీళ్ళందరూ. మీ అందరి తరఫున నేనున్నాను వీళ్ళందరూ పనిచేయడానికి. లేకపోతే సూపర్. వాళ్ళు చేయడం ట్రైన్డ్ ఆర్టిస్టులు వాళ్ళు, అండ్ మీరు ఫర్ ద ఫస్ట్ టైం ఇది అటెంప్ట్ చేసినట్టున్నారు. సో ఇంతకి లోపల పరిస్థితులు ఏంటి? బాగుంది, మంచి చాలా బాగుంది. చాలా బాగుంది. ఏదో మీకు అంతరిక్షంలోకి పర్లేదు, వెళ్ళినట్టుంది. మీకు బాగానే ఉంటది. మీ పరిస్థితి ఏంటి? అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చినట్టు. జస్ట్ స్పేస్ లో. అడ్వెంచర్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్. సో బేసిక్ గా నేను చెప్పగానే యాజ్ యూజువల్ గా నమ్మారు. అది యూనో నాకు తెలుసు కదా, ఫేస్ అలా అమాయకంగా ఉంటది అంతే, చూడడానికి జెంటిల్ మేము. సో ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో అక్రోబాట్స్ చేస్తారన్నాను, వాళ్ళు డాన్స్ చేశారు. సమ్మర్ సాల్ట్ చేస్తారన్నాను, సమ్మరు కాదు సాల్ట్ కాదు, 2 లేవు. అండ్ నెంబర్ 3 తలకాయ మీద రివర్స్ లో నుంచి అదేదో ఆసనం వేస్తారన్నాను, అది కూడా జరగలేదు. బిస్కెట్. సో నేను ఇచ్చిన స్టేట్మెంట్ కి వాళ్ళు ఇచ్చిన పర్ఫార్మెన్స్ కి సంబంధం లేదు. సో ఇట్ ఈస్ ఎ నో. మీరు ఎస్ మీద 70, నో మీద 30 పెట్టారు. 70 పాయా. ఇప్పుడు మిగిలింది 30 into 3 times 90,000. ఓకే, లెవెల్ 1 లో 90,000 గెలుచుకున్నారు. అది ఆనందపడాలి. కానీ ఓవరాల్ గా చూసుకుంటే 10,000 పోయింది మీ దగ్గర. అంతే. అలా ఆనందపడాలి, లేకపోతే 2,10,000 పోయాయని తెలియకూడదు. సో లెవెల్ 2 లో ఈసారి మీరు 1,50,000 రూపీస్ ఛాలెంజ్ చేస్తారు. ఐదర్ ఆన్ ఎస్ ఆర్ ఆన్ నో. పోతే మొత్తం పోతుంది, వస్తే ఇంటూ 5 times 7,50,000 వస్తుంది. ఓకే, ఇప్పుడు సాధారణంగా చిన్నప్పటి నుంచి రిబ్బన్లకి మనకి అన్యోన్య అనుబంధం ఉంటుంది. ఇంట్లో అక్కకో చెల్లికో క్లాస్ రూమ్ లో పక్క అమ్మాయికో ప్రతి ఒక్కరికి రిబ్బన్లు కట్టుంటాయి. అదే రిబ్బన్ ని తీసుకెళ్లి బెంచి రాడ్ కి అలా కట్టిన రోజులు కూడా ఉన్నాయి. మీరు ఎవరు కట్టారు? ఈ అమ్మాయి రిబ్బన్ తీసి ఈ అమ్మాయి కట్టాను, అంత దానికే పిచ్చ కొట్టుడు కొట్టారు నన్ను టీచర్. అలాంటి చేయకూడదని తర్వాత తెలిసింది నాకు. సో అలా రిబ్బన్ కాకుండా అలాంటి అందమైన అమ్మాయిలు ఈ స్టేజ్ మీద రిబ్బన్స్ తో ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు.
సో ఎస్ఎన్ఓలో పెట్టి కాస్త పోగొట్టుకుని కాస్త తెచ్చుకున్నారు. ఈసారి గ్యారంటీ మీరు గెలవాల్సిందే. ఓకే. ఓకే, నన్ను నమ్మండి. ఎస్ ఓకే, ఇటా భయ్యా ఈ మధ్యన మారిందా? ఓకే, సో నన్ను నమ్మితే హైలే ఎక్కడికో వెళ్తారని అర్థం. సో జాగ్రత్తగా వినండి. ఇక్కడికి వచ్చే ఈ ముగ్గురు బ్యూటిఫుల్ లేడీస్ ఈ రిబ్బన్స్ తో పర్ఫార్మెన్స్ చేస్తూ ఒక కాలు మీద నుంచుని 60 సెకండ్స్ రొటేట్ అవుతారు. నెంబర్ 2, హ్యాండ్స్ మీ బ్యాలెన్స్ చేసుకుని రిబ్బన్ యాక్ట్ చేస్తారు. లాస్ట్ వన్ ఏంటంటే ఇలా పెర్ఫార్మ్ చేస్తున్నప్పుడు ఒకళ్ళు రిబ్బన్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. యు ఆర్ రెడీ ఫర్ ఎస్. 1,50,000. చూసారా, అదేంటో ప్రతి శనివారం ఇలాగ పడతారు నాకు. ఓకే, బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో సెకండ్ లెవెల్లో 1,50,000 రూపీస్ కి నేను చెప్పిన 3 స్టేట్మెంట్లు ఎస్ అని చెప్పి నమ్మారు. అండ్ ఆ టాలెంట్ ని ఇప్పుడు మీకు మీ స్టేజ్ మీద చూపిస్తాను. నాకు డౌట్ గానే ఉంది bro. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అక్రోబీట్ ఫ్రమ్ రష్యా.
సూపర్. Acrobats from Russia, what a wonderful performance. నిజంగా చాలా కలర్ఫుల్ గా బ్యూటిఫుల్ గా రిబ్బన్స్ నీలా కూడా వాడచ్చు అన్న విషయం మాకు నేర్పించారు. చాలా బాగా చేశారు, నాకు చాలా నచ్చింది ఆ వేవీ 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 థింగ్స్. అంటే ఆల్మోస్ట్ మీ హెయిర్ స్టైల్ లాగా ఉంది. కీర్తి అండ్ లహరి ఇద్దరు కలిసి ఈ రిబ్బన్ యాక్ట్ ఒకసారి ఊరిని అలా ట్రై చేస్తే ఎలా ఉంటుందా అని అనిపించింది నాకు. ఐడియా థాట్ వండర్ఫుల్, ఎక్స్ట్రాడినరీ. బాగా ఆర్టిస్టిక్ గా ఉండాలమ్మా, ఓకే మంచి ఒక డిజైన్ వేసినట్టు అట్లా. ఓకే వెరీ గుడ్, సూపర్. చాలా అద్భుతాలు చేసాం మనం. క్రియేటివిటీ చాలా బాగుంది. కీర్తి చాలా అద్భుతం చేసావు. ఆల్మోస్ట్ నువ్వు కూడా వాళ్ళతో పాటు ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోవచ్చు వాళ్ళ ఊరికి, అక్కడే కంటిన్యూ చేసేయచ్చు. మా ఆయన వదిలేసి వెళ్ళను. మరి ఆయన ఎందుకు ఇలా అంటున్నాడు? థ్యాంక్ యూ సో మచ్ లేడీస్, Yes, అండ్ thank థ్యాంక్ you. యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ us. థ్యాంక్ యూ. సో ప్రతి యాక్ట్ తర్వాత మనం కూడా ఎందుకు ట్రై చేస్తామంటే మనం చేస్తే ఎంత దారుణంగా ఉంటుంది, వాళ్ళు చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది అని చెప్పడానికి డిఫరెన్స్ అంతే కదా. అంటే మీరిద్దరు బాగా చేయలేదని కాదు, అసలు చాలా బాగా చేశారు. Thank you. ఒకళ్ళు ఒక ముడి వేస్తే అది ఇప్పుడని పావుగంట పట్టింది అమ్మాయికి, అండ్ ఇంకోళ్ళు కరాటియో కుంఫో తెలియదు కానీ చాలా బాగా చేశారు. అది బాగా కొట్టావు అబ్బా, ఆ బాగా రిబ్బన్ కొట్టావు. అవతల పక్కన నాకు ధనుష్ కనిపిస్తున్నాడు. అంటే ఇంట్లో గరిటెతో ఏమిరా వంట చెయ్యవా నువ్వు ఏమి? సో ఇక్కడ మనం అనుకున్న స్టేట్మెంట్స్ ప్రకారం నేను 3 స్టేట్మెంట్లు ఇచ్చా. నెంబర్ 1, 60 సెకండ్లు సింగిల్ లెగ్ మీద. చేశారుగా, ఎక్కడ చేశారు? 60 సెకండ్లు హలో, మా దగ్గర కూడా వాచిందమ్మా. సింగిల్ లెగ్ మీద కంటిన్యూస్ 60 సెకండ్స్ అని చెప్పారేంటి? అవును, అదే 60 సెకండ్లు సింగిల్ లెగ్ మీద ఉంటారు. అవును, అది కంటిన్యూస్ అని చెప్పలే కదా. యాక్ట్ మొత్తం కలిపితే 60 సెకండ్ 60 సెకండ్లు చేశారు కదా. సరే ఒప్పుకుంటాను, ఓకే చేశాను. హ్యాండ్స్ ఇలా ఉండి రివర్స్ లో ఉన్నప్పుడు రిబ్బన్లు ఆన్ ఎయిర్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు అన్నాను. ఏయ్, అలా అనలేదు, కాల్స్తే ఇంటికి వెళ్ళాక ఈ షార్ట్ రివైండ్ చేసి మళ్ళీ ఒకసారి. నువ్వు చూడలేదా? ఎక్స్చేంజ్ అన్నారు అంతే. మరి నాకు కనిపించింది మీకు కనిపించకపోవడం ఏంటి? సో మీ ఒక్కరే కనిపించింది కాబట్టి మిగతా ముగ్గురికి అర్థమైంది కాబట్టి మార్నింగ్ 2 టాబ్లెట్స్ ఈవినింగ్ 2 టాబ్లెట్స్ వాడితే మొత్తం సెట్ అయిపోతుందా? ఓకే, సో ఇప్పుడు వాళ్ళ ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఇస్ వండర్ఫుల్ టాలెంట్, కానీ నేనేదో ఇంకొంచెం ఎక్స్ట్రా నాలెడ్జ్ పెట్టి అందులో స్టేట్మెంట్లు ఇచ్చాను తప్ప వాళ్ళ టాలెంట్కి ఎలాంటి ధోకా లేదు. ఇప్పుడు అర్థమైంది. సో నేను ఇచ్చిన స్టేట్మెంట్ నో అని అర్థం. మీరు ఎస్ అని 1,50,000 పెట్టారు. సో 1,50,000 పాయే. సో మన భాషలో మనం అనుకుంటాం కదా, ఆపరేషన్ సక్సెస్ఫుల్, పేషెంట్ డెడ్. Yes. అదే జరిగింది. సో మీ అకౌంట్ లో 3,40,000 మాత్రమే మిగిలింది. లెవెల్ 3 మన దగ్గర 3,40,000 ఉంది. యో, అంటే నువ్వు ఎలా చెప్పావంటే చాలా భారీ అమౌంట్ గెలిచినట్టు యో అన్నావు. ఇది యో కాదు, ఇది పో. ఈసారి మొత్తం తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. ఎస్, లెట్స్ ఛాలెంజ్. Yes. ఇప్పుడు అర్థమైపోయింది ప్రదీప్ ని ఎలాగా ఆల్మోస్ట్ సంవత్సరం అవుతుంది ఈ షో స్టార్ట్ చేసి, అందరు ఇలాగే చెప్పారు నాకు. ఇప్పుడు మేము చేసి చూపిస్తాం. సరే అయితే, సో
సో ఈ రౌండ్ గురించి నేను చెప్పే ముందు నా దగ్గర కొన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే నాకు కొన్ని ఆన్సర్స్ తెలియదు, మర్చిపోయాను. అవి మిమ్మల్ని అడిగి మళ్ళీ తెలుసుకుందాం. ఓకే నేను ఒక వ్యక్తి గురించి చెప్తాను, ఆ వ్యక్తి ఎవరో మీరు గెస్ చేయాలి. ఓకే? ఓకే ఒక పాపులర్ పర్సనాలిటీ. ఆ పాపులర్ పర్సనాలిటీ లేకుండా మనం ఈ రోజు ఇక్కడ ఇలా ఉండం. ఆయన మనకి ప్రతి రోజు కనిపిస్తారు. మహాత్మా గాంధీ. రైట్ ఆన్సర్. yes. ఓకే, ఇంకో క్వశ్చన్. ఇందాక పర్సనాలిటీ గురించి అడిగాను, ఇప్పుడు అదే పర్సనాలిటీ మీద క్వశ్చన్ అడతాను. ఎంకే గాంధీ అంటే ఏంటి? మోహన్ దాస్ కరమ్చంద్. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. వాళ్ళ ఫాదర్ పేరేంటి? మోహన్ దాస్. మరి ఈయన గాంధీ అయినప్పుడు ఆయన మోహన్ దాస్. సరే, సో గాంధీజీ గారి వైఫ్ గారి పేరేంటి? కస్తూరిబా. అంటే మీరు చెప్పే ఆన్సర్ 6 కోట్ల మంది చూస్తున్నారు. 6 కోట్ల మందికి తెలుసు నాకు వచ్చని. లేదు, నువ్వు కరెక్టే భయ్యా, వీళ్ళేదో గెస్ వర్క్ చేస్తాంటాను. గాంధీ జయంతి అక్టోబర్ 2nd. సరే, ఓకే. నేను ఇన్నిసార్లు గాంధీ గారు అని ఎందుకు చెప్తున్నాను అంటే, ఐ థింక్ గాంధీజీ గారు నేషనలే కాదు, ఇంటర్నేషనల్ వైడ్, మన ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది నాయకులకి ఆయన లైఫ్ స్టోరీ ఒక ఇన్స్పిరేషన్. సో అలాంటి ఒక ఫేమస్ పర్సనాలిటీ గురించి ఈ స్టేజ్ మీద ఒక యాక్ట్ జరగబోతుంది. వావ్. అండ్ ఫ్రీడమ్ కోసం ఆయన తీసుకున్న స్ట్రగుల్, ఆయన పడ్డ కష్టం, అది ఆ కష్టం మొత్తాన్ని ఇక్కడ ఒక డాన్స్ ఫామ్ లో మనకు చూపించబోతున్నారు ఇప్పుడు రాబోయే టీం. ఓకే, ఇది యాక్ట్. ఇందులో వాళ్ళు ఏం చేస్తారనేది అయితే చెప్పాను, కానీ నేను చెప్పే స్టేట్మెంట్ ఏంటో మీరు వినాలి. వింటాం తప్పదుగా. స్టేట్మెంట్ నెంబర్ 1. సో దాండి మార్చ్ రెవల్యూషన్ గురించి అందరికీ తెలుసు, మన చిన్నప్పుడు చదువుకున్నాం. ఆ కంప్లీట్ సెగ్మెంట్ ని ఇక్కడ 180 సెకండ్స్ 3 minutes లో మనకి ఇక్కడ ఫార్మేషన్ చేసి చూపిస్తారు. స్టేట్మెంట్ నెంబర్ 2. గాంధీ గారు ఫస్ట్లీ ఏదైతే ఒక చక్రం వాడేవాళ్ళు, కాటన్ నుంచి దారం తీసుకురావడానికి ఏదైతే వాడేవాళ్ళో అదే మన ఫ్లాగ్ లో సింబల్ అయింది స్టార్టింగ్ లో. సో ఆ చక్రాన్ని ఇక్కడ డాన్స్ ఫార్మేషన్ లో చేసి చూపిస్తారు. అండ్ నెంబర్ 3, గాంధీ గారి ఫేస్ ని ఇక్కడ ఫామ్ చేస్తారు. ఏ స్టేట్మెంట్ కి ఆ స్టేట్మెంట్ విడిగా ఛాలెంజ్ చేసుకోవచ్చు. అదేంటిది? 3,40,000 ఉందా మీ దగ్గర? అవును. 1 lakh మీరు ఛాలెంజ్ చేసుకోండి. 40,000 దారి ఖర్చులు గుంచుకోవచ్చు. ఏ ఒక్కటి రైట్ అయినా అందులో ఇంటూ 10 times వెళ్తుంది. So you're so sweet of. Yes or no? సరే, ఆర్డర్ వైజ్ వెళ్దాం. స్టేట్మెంట్ నెంబర్ 1, దాండి మార్చ్ రెవల్యూషన్ 180 seconds లో ఇక్కడ ఫార్మేషన్ చేసి చూపిస్తారు. Okay, yes. ఎస్ సార్. ఎంత? 1 lakh. నెక్స్ట్ 1, గాంధీజీ గారి చక్ర ఉంది. గాంధీజీ గారి చక్ర, ఆ చక్ర ఫార్మేషన్ చేస్తారు. ఎస్. Yes, సెకండ్ ఎస్. ఎస్, ఎంత? 1 lakh. 1 lakh. 1 lakh on yes. నెక్స్ట్ థర్డ్ 1, గాంధీ గారి ఫేస్. Yes, 1. 1 lakh పెడతాము. 40, 10, 10, 10, 10. వెరీ గుడ్. నేను విగ్ ఆర్డర్ చేసుకుంటది, నేను క్రీమ్స్ ఆర్డర్ చేసుకుంటది, నేను జిమ్ ఫీజు కడతాను. ఏమైనా మార్చుకుంటారా? ఇంత సీరియస్ గా ఎప్పుడు అడగలేదు, కానీ మార్చుకో. నా స్టేట్మెంట్ ఎంత స్ట్రాంగ్ గా చెప్పారంటే వాళ్ళు అన్నిటికీ ఎస్ అన్నారు. వెరీ గుడ్, వండర్ఫుల్. సో 40,000 మిగుల్చుకున్నారు. విన్ అయితే 30 లక్షల దాకా కూడా వెళ్ళొచ్చు, యా, లేకపోతే 40,000 కూడా తీసుకెళ్ళచ్చు. నో ప్రాబ్లం. రెండింటికి రెడీగా ఉన్నాను. రెడీయా? సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ది రాక్ ఆన్ గ్రూప్. रघुपति राघव राजा राम पतित पावन सीताराम। माटी पुकारे तुझे, देश पुकारे, आजा रे अब आजा रे, भूले हम राह हमें राह दिखा दे, आजा रे राह दिखा दे। ऐनक पहने लाठी पकड़े चलते थे वो शान से, जालिम कांपे थर 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 सुनकर उनका नाम रे। हो कद था उनका छोटा सा और सरपट उनकी चाल रे, दुबले से पतले से थे वो चलते सीना तान के। दुश्मन है बना रे, नफरत की आधी बहती रे, वहशी दिलों को बापू प्यार सिखा दे, आजा रे बापू आजा रे।
आजा रे बापू मेरे आई पाई में इंसान बेकारे जान ये हो गई सस्ती रे सोया जमीर बापू फिर से जगा दे आजा रे बापू मेरे जब भी मेरी जरूरत पड़े मुझे दिल से याद करना, मैं आ जाऊंगा। ఓకే బోలో భారత్ మాతా కి వాట్ ఏ వండర్ఫుల్ యాక్ట్ అండ్ చాలా ఇన్స్పిరేషనల్ యాక్ట్ ఇది ఇలాంటి యాక్ట్ చూసినప్పుడు నిజంగానే గూస్ బంప్స్ వస్తాయి ఎందుకంటే అంత మహనీయుడు ఆయన మహాత్ముడు ఆయన అండ్ ఆయన చేసిన ప్రతి యాక్ట్ మన ఫ్రీడమ్ కోసం మన కోసం మనం ఇలా ఉండడం కోసం ఆయన దేశం మొత్తం తిరిగారు అండ్ అందరినీ కదిపారు మనకి స్వాతంత్రం తెచ్చిచ్చారు సో యాక్ట్ గురించి ధనుష్ ఫస్ట్ నేనేమనుకున్నానంటే నేను ఏమేమి పాయింట్స్ చెప్పానో అది నోటీస్ చేయాలని అనుకున్నాను. ఆఫ్టర్ దే స్టార్ట్ ది యాక్ట్ నేను అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు అంత బ్యూటిఫుల్గా ఉందంటే ఆ ఫార్మేషన్ ఆ టైమింగ్ ఆసమ్ నిజంగా ఫ్రీడమ్ మేరా భారత్ మహాన్ అనిపించింది. సూపర్ గైస్. సూపర్. నిర్భమ్ జీ చాలా మందికి ఫ్రీడమ్ ఎలా వచ్చింది ఏంటి ఏం పిల్లలకి ఇప్పుడు జనరేషన్ తెలియదు. ఇలాంటి యాక్ట్స్ ద్వారా చాలా ఈజీగా కన్వే చేయొచ్చు. అందులోనే వీళ్ళు బొమ్మల్లాగా అద్భుతంగా చేశారు. సూపర్. ద కొరియోగ్రఫీ వాజ్ సూపర్. ఆసమ్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సూపర్. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం నేను ఇచ్చిన 3 స్టేట్మెంట్లో నెంబర్ 1 స్టేట్మెంట్ 3 నిమిషాల టైంలో ఇక్కడ దాండి మార్చ్ ని చూపిస్తారు అన్నాను. అండ్ ఎస్ చూపించారు. 1 lakh రూపీస్ మీరు ఛాలెంజ్ చేశారు. సో యూ గెట్ 10 lakh రూపీస్. సెకండ్ వన్ గాంధీజీ చక్ర. చక్రం చేశారు. వాళ్ళు చక్రంలో రౌండ్ తిరిగారు తప్ప పడుకున్నారు. గాంధీజీ చక్ర మాత్రం చూపిలేదు. దాంట్లో మీరు పెట్టిన 1,00,000 రూపాయలు. అండ్ థర్డ్ వన్ ఆయన ఫేస్ ఫార్మేషన్ చేసి చూపిస్తారు అని చెప్పాను. చేసి లాస్ట్ చూపించారు కదా పిల్లని పైకి ఒక పిల్లని పైకి పెట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ అలాగే ఉన్నారు. మరి ఆ ఫేస్ ఫార్మేషన్ కదా అదంతా ఫేస్ కింద కదా లెక్క. ఫార్మేషన్ అంటే ఆయన ఫేస్ షేప్ లో వీళ్ళందరూ నుంచోవాలి. దాన్ని మా ఊర్లో ఫార్మేషన్ అందరినీ గాంధీజీ ఫేస్ అందులో ఒకళ్ళు లేచి నుంచుంటే అది ఫార్మేషన్ కాదు నాయన. సో ద థర్డ్ వన్ ఇస్ ఎ రాంగ్ ఆన్సర్. సో అక్కడ కూడా 1 lakh పోగా మీ దగ్గర ఇప్పుడు మిగిలిన కంప్లీట్ అమౌంట్ 10 lakh రూపీస్ 40,000. 5 lakhs ఎక్స్ట్రా వచ్చింది. ఎస్ కమ్ ఆన్ కమ్ హియర్. రండి. సూపర్. సో డెఫినెట్ గా మీరు ఎంటర్టైన్ అయ్యారు అని మేము కోరుకుంటున్నాము అనుకుంటున్నాము, మేము ఊహిస్తున్నాము. 100%. ఇట్స్ స్పెషల్ వండర్ఫుల్ మెమరీ. అసలు మిమ్మల్ని నమ్మి చాలా నమ్మి amount- కదమ్మా, నమ్మి. అదే చాలా అమౌంట్ పోయింది. మీరు లెల్ల అని వస్తే వెళ్ళేటప్పుడు 10,40,000 ఇచ్చి పంపిస్తున్నాను. ఇంకా నన్నే తిడతారా అది మీరు? గాంధీజీ ఇచ్చారు. ఆయన ఇచ్చారా? సరే ఇంకా నేను అమౌంట్ ఇవ్వలేదు కదా, ఆయన దగ్గర తీసుకోమ్మా బ్యాలెన్స్. ఓకే థ్యాంక్ యూ సో మచ్ మీ నలుగురికి. చక్కగా మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు, మీరు ఎంటర్టైన్ అయినందుకు సీరియస్లీ చాలా నేనైతే బాగా బాగుంది. ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ. ఎందుకంటే ఎక్కడో ఇంటర్నేషనల్ యాక్ట్ చూడాలంటే ఎంతెంతో డబ్బులు ఖర్చు పెట్టుకుని మనం చూడాలి. ఎస్ అలాంటిది జీ తెలుగు ఆడియన్స్ కోసం ఇంత మంచి ప్రోగ్రామ్ డిజైన్ చేసింది. అందులో నేను గెస్ట్ గా వచ్చి నేను లైవ్ చూసి ఇంకా బాగా ఎంజాయ్ చేశాను. డెఫినెట్ గా ఇలాంటి వండర్ఫుల్ యాక్ట్స్ ఉన్న ఈ షోని వాళ్ళు ఆదరిస్తున్నారు, వాళ్ళు ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు, మేము వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాము. అండ్ ఈ షో కోసం ఎంతో మంది మా జీ తెలుగు టీమ్ క్రూ ఎంతో మంది దేశాలు తిరుగుతున్నారు. అవును. అండ్ వీళ్ళందరినీ వెతికి ఈ అద్భుతమైన టాలెంట్స్ ని మీ ముందు తీసుకొస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ జీ తెలుగు టీమ్. థ్యాంక్స్ అలాట్. సో నెక్స్ట్ వీక్ ఇంకొన్ని అదిరిపోయే టాలెంట్స్ తో ఇంకా అదిరిపోయే సెలబ్రిటీస్ తో మీ ముందు ఉంటాను. అంటే ప్రదీప్. గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్.